కాదు నిన్న నైట్ నువ్వు ఒక అమ్మాయితో చేసావు తప్పు. బాయ్ సనాని టైటానిక్ షిప్ లా తీసుకెళ్తావు సనాని. సో మా కావ్య స్టార్ట్ చేసింది. కావ్య రుచి వీడు సోనియా ఆడుదామా దండియా. పర్లకు ముందున్న నా తండ్రి ఈ గొర్రె బిడ్డను నువ్వే రక్షించాలి. అలా అని నేను చెప్పని వేసిపోయి చంపే తిండి. ఎన్ని చేపలు పడ్డాయి. హలో వాట్స్ అప్ మై స్టూడెంట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం వాయిస్. సో అందరం క్రేజీ ఊపులో ఉన్నాం అనమాట. సో మీ అందరికీ చెప్పాం కదా ఫిషింగ్ కంటెంట్స్ మన ఛానల్లో వస్తున్నాయని చెప్పేసి. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే 3 months వరకు ఇక్కడ హార్బర్లో ఫిషింగ్ అనేది ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇది బ్రీడింగ్ టైం అనమాట, అందుకోసమే. అండ్ లాస్ట్ డే ఇది. అండ్ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఇప్పుడు వేటకి వెళ్తున్నాం అనమాట ఫిషింగ్లో. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. రాజు బాయ్ హాయ్ చెప్పు. రాజు, కావేరి, కావ్య కావ్య మా సాయి గారు ఇడే ఉండు. డ్రైవర్ నేను ఇప్పుడు. మా ఉప్పుగారు కూడా ఇక్కడ ఉప్పు చెప్పరా హాయ్. 30 ఫోన్లు చేసినాం, పోయి లేపేదాకా లేవలేడు. ఏం చేసావు నైట్ అంతా తాగావా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సో ఇప్పుడైతే మా సాయి గారు ఏం చేస్తుందో చూపిస్తారండి. అన్నయ్య హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. అన్నయ్యదే బోట్ అనమాట. చాలా అంటే చాలా మంచోడు అన్నయ్య. ఏట్రా ఏం చేస్తున్నారా? మొత్తం నేర్చుకుంటా బోటు పడేస్తా. సో చూసారు కదా, ఇది కంట్రోల్ సిస్టమ్ అనమాట. అన్న ఇది ఏంటన్నా జీపీఎస్ అంట. లోతు ఎంత ఉందో ఇవన్నీ చూపిస్తాను. అన్న చెప్పిండు అన్న పో రామయ్య దుంకి నువ్వు తోసే గుర్రి. సాయిగాడికి కార్ తోలి బోర్ కొట్టిందంటే బాయ్ సనాని టైటానిక్ షిప్ లా తీసుకెళ్తావు సనాని. అనే జీపీఎస్ ఇది ఎందుకని చెప్పనా ఎంత లోతులో ఉన్నామని చూపిస్తాను. ఇదా ఓకే. ఇది కంట్రోల్ సిస్టమ్. ఇది స్టీరింగ్ లాగరా. గేర్ ఏదన్నయ్య? ఇది ఆడ. ఓకే ఇది గేర్, ఇది రేసు. ఓకే ఇది రేస్ ఇచ్చేదా? సో మధ్యలో ఆకలి అయితే తినడానికి కేకులు కూడా తెచ్చారనమాట మా వాళ్ళు. అనే మామూలుగా నేను ఒక 3 సంవత్సరాల క్రితం వెళ్ళానండి. బోట్ మీద వెళ్ళాను. కాకపోతే బోట్ తో అంటే ఇంత పెద్దది కాదు షిప్, చాలా చిన్న తప్ప. అది ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటది. నైట్ పూట స్టేట్ చేసాం భయంతో. ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. దీని వెళ్తుంది ఎందుకు నాకు ఈత రాదు కదా. ఈత రాదా నీకు? సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి బోట్ పడదు మా గ్యాంగ్ లో. అంటే ఎట్లా అయిపోతా అంటే మొత్తం వామిటింగ్స్ టైప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అస్సలు అర్థమైతలే. చూద్దాం, వీడియోలో ఎంటర్టైన్మెంట్ అవుతుంది వాళ్ళకి వచ్చినా కూడా. చూద్దాం, చూడండి ఒకసారి. సో వ్యూ చూడండి. నెక్స్ట్ మన దాంట్లో ఫిషింగ్ కంటెంట్స్, వేట కంటెంట్స్ అన్నీ చేద్దాం అనుకున్నాం, కానీ బ్రీడింగ్ టైం అనమాట. సో 3 months హార్బర్ క్లోజ్ ఉంటుంది. సో 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్
అప్పటి వరకైతే ఈ వీడియోని ఎంజాయ్ చేయండి అండ్ వీలైనంత వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తా అండ్ ఇప్పుడు చూద్దాం. మా అయ్య ఒక డైలాగ్ చెప్తాడు అంటే చెప్పమాయా. సముద్రంలో ఉంటది ఉప్పు, నాలో ఉంటది నిప్పు. నిన్న నైట్ నువ్వు ఇది అమ్మాయితో తెలుసుకోవడం నీకు చేసావు తప్పు. కాదు, నిన్న నైట్ నువ్వు ఒక అమ్మాయితో చేసావు తప్పు. అది నిజం, అది మాత్రమే నిజం, అది నిజం, అది మాత్రమే నిజం. చెప్పు ప్రకాష్. మంచి మనిషిని రా నేను, నన్ను ఎందుకు అలా అందుకే చేస్తున్నాను? ప్రకాష్ అంటారు, రాము అంటారు. నైట్ 12కి ఫోన్ చేస్తే మార్నింగ్ 5 వస్తారో మీరు పడుకోరని చెప్పిండు. ఏడే 5 గంటల వరకు జాగింగ్ జాగింగ్. సో ఇప్పుడు మా సాయి గారు షిఫ్ట్ నడుపుతున్నా అనమాట. రే ఎట్లుందిరా? అన్న కరెక్ట్ నడుపుతున్నా బాగా నడుపుతున్నా వాడనా? బాయ్ కొనిద్దాం బాయ్. కాదురా నీకు రూట్ ఎలా అర్థమవుతుందిరా? చూపిస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా పోవాలన్నా? 5.0 మీటర్స్ ఉంది లోపలికి. బాయ్ ఫిషర్ మ్యాన్ అయిపోయినావు బాయ్. వైజాగ్ తాయ్ అంటారా బాబు? ఏమంటారు? వైజాగ్ తాయ్, వైజాగ్ తాయ్. ఏమ్రా, దొంగరాయ్ దుంకు. దుంకు ఏడికి దుంకు, లోపల చూడు ఎట్లుంటారో. ఉండరు, ఉంటది. ఉంటది అదే కాదురా అప్పుడే స్టార్ట్ అయింది కదా ఊపుడు కడుపులో. లోపల ఉప్పు స్టార్ట్ అయిందా నీ కడుపులో? అందుకే ఇగో గట్టి పట్టుకొని నించున్నా. సో బోట్ లో ఎలా వండుకుంటారు అండ్ బియ్యము అలా గ్రోసరీస్ అన్ని ఎడబెడతారు చూపిస్తాడంట అన్నారు. అని చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడు ఇక్కడ. సో వాటర్ బాటిల్స్, గిన్నెలు అండ్ వండుకోవడానికి గిన్నెలన్నీ ఇక్కడ పెడతారు అనమాట. అండ్ చూస్తే స్టవ్ ఇక్కడ పెడతారు. అండ్ ఇవన్నీ చేపలు పట్టడానికి. ఇక గెంటెలు చూడు ఎలా ఉన్నాయో, సూపర్ కదా. మినీ కిచెన్ అయిపోయింది ఇక్కడ. మినీ కిచెన్ సెట్ చేసేసారనమాట ఇక్కడ. ఇదేంటని ఇది చేపలు లాగడానికి పైకి పళ్ళతో వెళ్తుంది వైరు, వైరు వెళ్ళి దాన్ని ఆ పళ్ళతో వల వస్తుంది. ఓకే ఇక్కడ తీసేసారనమాట. ఇదేం మోటార్లో ఉందండి అది? తాగే వాటర్, తాగే వాటరా? తాగే వాటర్. బోరా ఇలా కొడితే వస్తుందా? కొట్టు. వాటర్ వేసి కొట్టాలా? ఏదైనా ఇవి తాగే వాటర్ అనమాట. తాగే వాటర్ అంటే మనం పోసింటాం ఆల్రెడీ మినరల్ వాటర్ ఆడ. మనం పెట్టింది సో ఆ మినరల్ వాటర్ మన పంప్ ద్వారా ఈ సిస్టంలోకి ఇట్లా వస్తున్నాయి రే. ఫిల్టర్. ఇక ఇది ఫిల్టర్ చూసారా? ఇది ఏదైతే ఉందో ఫిల్టర్ అనమాట. చాలేరా బాగానే కొట్టావు. సో చూసారు కదా. అండ్ ఇంకా జీపీఎస్ సిస్టమ్, ఒకవేళ షిప్ తప్పిపోతే ఎలా నావీ వాళ్ళు వీళ్ళని ఫైండ్ అవుట్ చేస్తారు, ఫిషర్మ్యాన్స్కి నావీకి ఎలాంటి సంబంధం ఉంటుంది వీళ్ళ మధ్య, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలా బాగా ఫోర్త్ వస్తున్నాయి ఎరుపు ఎరుపులే ఎలా సాయి గడికి ఈత రాదండి రా, తోసే రాదు. దోషేమంట పోతా నాకు అవేముండే. సో ఇక్కడ పైప్ చూస్తున్నారు కదా మీరు. ఈ పైప్ ఏదైతే ఉందో దీంట్లో వాటర్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇంజన్ నుండి పంప్ అవుతుంటుంది అనమాట. ఇంజన్ నుండి పంప్ అవుతాయి కదనా. ఇంకా చాలా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ మన కంటెంట్స్ దాని మీదనే కాబట్టి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. అండ్ సముద్రం ఎంత ప్రశాంతంగా. సో ఇప్పుడైతే వల వేస్తున్నారనమాట. ఎవరు అలా పోతావాటే బ్లాక్ చేసిందా? బ్లాకా? సో మా కావ్య స్టార్ట్ చేసింది. కావ్య రుచి వీడు సోనియా ఆడుదామా దండియా. చూసారా వాళ్ళ లవర్ ఎంత బాగా కేర్ చేసుకుంటున్నాడో. కావ్య అప్పుడే కట్టేస్తాం. అన్నయ్య ఇది కూడా ఎవరైనా వీడియో తీస్తారా అన్నయ్య? వీడియో తీయాలమ్మా. అలవాటు లేకపోతే. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూద్దాం. నెక్స్ట్ వామిటింగ్ అయ్యే క్యాండిడేట్
అరే నీకు చెప్పాను రా, అయినా సరే ఏం కాదన్నా నువ్వు తెలుసా, ఏం చెప్పావు వామిటింగ్స్ అయితే రా అని చెప్పా. అంటే అంత డెప్త్ చెప్పలేదు కదా. కూర్చున్నాను, అవ్వలే, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అవుతుంది. నెక్స్ట్ ఉప్పు నీకేరా, ఏమవ్వా గ్యారంటీ. మొన్న మన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను బైక్ ఎక్కాను, కార్ ఎక్కాను, బస్ ఎక్కాను, ఫ్లైట్ ఎక్కాను, ఈరోజు బోట్ కూడా ఎక్కానండి. కావ్య ఓకేనా? పర్లే అక్కయ్య, ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి. రేపు పొద్దున. ఆ? నిజమే. ఏ జో సో ఇప్పుడు వలేస్తున్నారంట. ఉప్పు సాయ్ కొంచెం మనోడికి చెప్పేవా ఎక్కడ అంటే ఏ సైడ్ వేస్తారు అలా వేసారు. సో వలేసేస్తారు అనమాట. హాయ్ చెప్పన్నా, హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పన్నా. సో ఇప్పుడు వలేస్తున్నారా? ఓకే 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 ఓకే. సో ఇప్పుడైతే వలేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వలేస్తున్నారు. ఆ వైర్ పట్టుకోవద్దు, ఈ వైర్ పట్టుకోవద్దు అంట. వేసేయ్. సో ఇది బోట్, ఇది వల వేసిన తర్వాత బోట్ అలా వెళ్తుంటది కదా. ఏమైంది ఏమైంది ఏమైంది? వెళ్ళిపోతుంది కదా, బలదర్లే బలదర్లే. ఇంట్లో నేను అమ్మ చేపలు ఉన్నప్పుడు ఎంత పత్తి అప్పం ఉంటుందో నాకైతే తెలియదు. సో ఇప్పుడు బోట్ మూవ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. వైర్ ఎవరు ముట్టుకోకండి. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ థాట్స్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సో ఇదంతా వైర్స్ వెళ్ళిపోతా ఉంటాయి కిందికి. ఎంత లోతు ఉంటుంది? కిలోమీటర్ ఉంటుంది. తార్ రోప్ ఎంత లోతు ఉంటుంది? దూకి చూడు రిసి, దూకి చూడు. దూకంలే కానీ ఇది ఎంత లోతుంది అనేది మనకి అక్కడ ఉన్న జీపీఎస్ ద్వారా తెలుస్తుందా? ఓకే. సో ఇప్పుడైతే వల వేసేసాం. వల తీసిన తర్వాత ఎలాంటి చేపలు పడతాయని చూపిద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. చలో అందులో కూడా మన వాళ్ళు ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారని చూద్దాం. కావ్య డ్రెస్ తీసుకోమ్మా. కింద ఉంటే చెప్తే నేను రాను. కాకపోతే కిడ్నీలు బయటికి రావాలి. నువ్వు ఎక్కువ చేయకు నువ్వు. సాయిగా బాబో ఎండ చంపేస్తుందిరా బాబు. ఇలా నాలా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకండి. వీళ్ళతో అస్సలు బయటికి రాకండి. ఎవరితోని? మీతోటే అస్సలు బయటికి రాకండి. ఒకటి చెప్పి లోనికి తీసుకొచ్చాక ఇంకోటి చేస్తున్నారు వీళ్ళకు. ఇక్కడికి కానీ ఇక్కడ దాకా తీసుకొస్తారు. చెప్పాను కదా మనకి. కైలాస్ గిరే కనిపిస్తుంది. ఎంత లాంగ్ తీసుకొస్తారు. ఇంకా 10 కిలోమీటర్లు పోతాం. తీసుకొచ్చారు అంతే. ఇంకా లోనికి పోతాం. రేపు పొద్దున మనం ఇంటికి వెళ్ళదు తెలుసా? అన్నయ్య నిజం చెప్పండి, నేను ఏడుస్తాను. పర్లాకు ముందున్న నా తండ్రి ఈ గొర్రె బిడ్డను నువ్వే రక్షించాలి. అలా అని నేను చెప్పని వేసిపోయి చంపేది.
లోకి వెళ్ళాలి ఇది. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇలాగే మాట్లాడాలి. బుజ్జి బంగారం అని ఇడితో చెప్పించుకో మీ లవర్ తోటి. ఓకే నాక ఇంకోదాన్ని ఫోన్ నేను జీవితంలో లిఫ్ట్ చేయండి బే. సాయంత్రం అయితే లిఫ్ట్ చేస్తాను. ఇది వాడేదే చైనా ఫోన్. చైనా ఫోన్ ఒప్పో ఫోన్. మా ఒప్పో చైనా పడతా కాదా? అంతే. సో గైస్ ఇప్పుడైతే వలలు ఆగేస్తున్నాం అనమాట. సో ఏం చేపలు పడతాయి నేను కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. చూసాం. సో ఇప్పుడు అక్కడ తిప్పుతారనమాట. వైరల్. సో గైస్ ఇప్పుడైతే వల తీసేస్తున్నాం. చూడొచ్చు ఇగో ఆ ఎల్లో కలర్ బాల్స్ అవే. ఎల్లో కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇప్పుడు వల వస్తుంది. ఎన్ని చేపలు పడ్డాయి. చూద్దాం. సో చూద్దాం. అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. చాలా కష్టపడుతున్నారు అనే వ్యక్తి. మా ఏది పడింది? మాయా ఆక్టోబస్. ఆక్టోబస్ అది పట్టుకోవచ్చు మాయా. అది సాయి అడిగి. అరే సాయి అడిగి. ఆక్టోబస్ విషపూరితమైనది. అదేం కాదు బురద ఎక్కువ వస్తుంది అంతే. అడిగి. అది లేట్ అవ్వదు. అది కలర్ మారుతుంది మాయా. బతికే ఉంది అది. ఇది చేపరా. ఇదొకటి క్రాబా? ఆడ పెట్టేసి మాయా ఏంటి మాయా నువ్వు? దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో. పట్టుకోరు లోపల. అరే ప్రకాష్ మాయ ఇది పట్టుకో. ఆక్టోబస్లు 2 4 అదే దీంట్లో విషపూరితమైన ఏముండవు కదా. వచ్చింది మాయా. ఆక్టోబస్ ఉందిరా. చూడు ఎలా ఒప్పిపోయిందో. చూడు సో ఇది చూసారా ఎలా ఒప్పిందో. చూడు చేపలు చూడు. అరే పామురా. ఏదేది పాము. పామురా. పాము. పాము అన్న విషయం అది. కాదని అది విషపూరితమైందా? చూడు పరిస్థితి అది. ఆక్టోబస్ చూడు ఎలా వెళ్తున్నాయి. ఆక్టోబస్ కూర్చుకుంటా దీంట్లో విషయం ఉండదు. ఎందుకంటే ఏదన్నా పామది. పాము చూసారా? ఇది విషపూరితమైనదంట. ఇది కప్ప అన్నా కప్ప ఇది ముళ్ళు కప్ప కింద పెట్టు
పట్టుకోవచ్చా? జాగ్రత్త ముళ్ళు ఉంటుంది ఇదేంటనయా? కప్ప కప్ప పట్టుకోమాయా. జాగ్రత్త పట్టుకో ముళ్ళు ఉంటుంది జాగ్రత్త చూడు ఎలాగైనా చూడనే అలా పట్టుకో ఇంకనా కనిపించట్లే మనకి. ఇలా ఉబ్బిపోయింది ఇది. కప్ప కప్ప ఉప్పు పోతే అలాగ వస్తుంది కప్ప పోలేదు అనుకో మెత్తగా అయిపోతుంది మళ్ళీ సో ఇది దేనికి పనికిరాదు అనమాట. దీన్ని నీళ్ళలో పడేయాలి, అలానే పడేద్దాం. అండ్ ఇదేంటి అన్నాయా? అది కప్పే. అంటే చేప కప్ప అనమాట అవతరా పట్టుకోరా. ఇదేంటన్నా? కప్ప కప్ప చేప కప్ప ఇది కూడా చేప తినారా? ఇది తింటారా? మరి ఉంచనా? సో ఇది వేస్ట్ అనమాట, తినారంట ఇది. సో నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. లాగేస్తున్నాయి. బ్రో ఏమందరూ అంటే లాగేస్తా, ఎయిర్ ప్రెషర్ పెట్టేస్తున్నాయా? బాబోయ్ ఎలా పెట్టేస్తుంది ఎయిర్ ప్రెషర్? చూసారా, చేపలు కూడా పట్టేసింది. చూసారా, చేపలు కూడా పట్టేసింది. ఎయిర్ ప్రెషర్ ఎలా ఉంది తెలుసా దాన్ని? మన వాక్యూమ్ ఉంటుంది చూసినా, చేస్తుంది అలానే. కలర్ మారింది కదా. ఇదేంటి? జెల్లీ ఫిష్ రా. విషపూరితం ఏముంటుందా జెల్లీఫిష్? దొరదలేస్తుంది అంతే కరుస్తుంది. దొరదేస్తుంది. ఇక ముఖం మీద పాముకోమాయా, అదే చూడు. జెల్లీఫిష్. చేతులు పట్టుకోమాయా, ముఖం మీద పాముకో. ఏమవుదు ముఖం పాము. చూసారా ఎలా ఉందో? క్రేజీ ఉంది కదా. చూసారా ఎలా ఉందో? సో చూసారా అనే ఉబ్బుతే అంత పెద్దగా అవుతుంది. అంత పెద్దగా అవుతుంది అంటే పొగ కొంత కొద్దిగా నార్మల్ చూడు ఎలా పొంగుతుంది కాదని. ఇది విషపూరితమైంది చేప, అది పాము. పాము ఇదేంటనే? చేపనేనా అది? నేనన్నా టేకా కాదా? నాట్ చేప. బాబోయ్ చూసారా ఇది? కలర్ మారిపోతాయంట. టైం మీద వేస్తే టైర్ కలర్ మారిపోతాయా? అలాగే లేదా, అలాగేం లేదు మాయా. మారుతుంది మాయా. మాత్రం కాదు, ఇగో దెబ్బ తగిలితే మారుతుంది. క్రేజ్ వచ్చింది కదా. భయ్ నీ మాయా మాయా హాయ్ రిషిక్ బుర్ర మీద తెచ్చుకోమాయా ఒకసారి. ఉప్పుకోడికి ఏం అనే విషపూరితం ఉండదు దీంట్లో. దీనికి ఉండదు వేస్తాడు.
ఆగిన తర్వాత ఇన్ని చేపలు అయితే పడ్డాయి మాకి. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్స్ అండ్ ఇంకా కొత్త కొత్త ఫిషెస్తో మేము ముందుకు వస్తా. మా గ్యాంగ్ అందరితో ఎండింగ్ ఇచ్చేస్తా. ఇది ఏం చేస్తాను, ఇవన్నీ అమ్మేస్తారా? ఇక్కడ ఒకలా ఉంది, ఇటు సైడ్ ఒకలా ఉంది. క్రేజీ. ఇది అంటే కలర్ మారుతుంది కదా. ఇవన్నీ ఆక్టోపస్. చూడు వాటర్ లెక్క దిగంగానే ఎట్లా కొట్టుకుంటుంది ఇది. దాని పళ్ళు చూడ, దాని పళ్ళు చూపిరా, పళ్ళు చూపిరా, చూపిరా, పట్టుకోరా. దాని పళ్ళు చూడు, ఇట్లా తీసుకుని చూడు నోరు. ఇటు తీసి ఇటు పళ్ళు చూసిరా. బాబోయ్ లోపల చూడు ఎలా ఉందో. మాకు వైట్ ఉంటుంది, ఇటు సైడేమో బ్లాక్ బ్లాక్, ఇటు సైడ్ అవును, ఇటు సైడేమో వైట్. బాబోయ్ ఇటు సైడ్ ఏదో నార్మల్ కెమెరాతో తీసి ఇటు సైడేమో స్నాప్లో తీసినట్టు. సో గైస్ ఫైనలీ అయితే హార్బర్కి వచ్చేసాం అనమాట. అండ్ చాలా కష్టపడ్డారు అన్నయ్యలు మా కోసం అయితే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆగస్ట్లో మేము మళ్ళీ జూన్ కదా, జూన్లో మళ్ళీ ఫిషింగ్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. అన్నయ్యతోనే వర్క్ చేస్తున్నా. అండ్ అప్పుడు ఇంకా క్రేజీగా ఇంకా లోపలికి వెళ్తాం సముద్రంలోకి. అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు తెచ్చిన ఫిషెస్ అన్నీ కూడా కింద ఛాంబర్ ఉంటుంది అనమాట, ఐస్ ఛాంబరు. సో అవన్నీ కూడా మీకు ఎందుకు చూపించాలంటే ఇంకా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూపిద్దామని. అండ్ నాకు తెలిసి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు నాటు నాటు.